నమస్కారం. ఈరోజు మనమొక అత్యంత ఆశ్చర్యకరమైన, రక్తాన్ని గడ్డకట్టించే హిమాలయాల నేపథ్యంతో ముడిపడియున్న ఒక అద్భుతమైన జీవిత ప్రయాణాన్ని విశ్లేషించబోతున్నాం. ఊహకు కూడా అందని ఒక విచిత్రమైన, నిజమైన ట్రాన్స్ఫర్మేషన్ కథ ఇది. అసలు కథలోకి వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఒకే ఒక్క రాత్రిలో ఏకంగా 35 మంది ప్రాణాలను అతి దారుణంగా బలి తీసుకున్న ఒక క్రూరమైన హంతకుడు ప్రపంచం మొత్తం తలవంచి మొక్కే ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువుగా మారడం ఎప్పుడైనా విన్నారా? వినడానికి చాలా విరుద్ధంగా, అసలు నమ్మశక్యంగా లేదు కదూ. కాని ఇది నిజం. ఒక భయంకరమైన చీకటిగతం నుండి అత్యంత పవిత్రమైన యోగిగా మారిన ఆ వ్యక్తి ప్రయాణమే ఈనాటి మన విశ్లేషణ. -డిగ్రీల ప్రాణాలు తీసే చలిలో శరీరంపై కేవలం ఒకే ఒక్క పల్చటి నూలు గుడ్డ కప్పుకుని ఎత్తైన మంచుకొండల్లో ధ్యానంలో కూర్చున్న ఒక వ్యక్తిని ఒక్కసారి ఊహించుకోండి. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆయన శరీరపు చర్మం మొత్తం ఆకుపచ్చ రంగులోకి మారిపోయుంటుంది. అవును, ఆయనే హిమాలయాల గ్రీన్ యోగిగా ప్రసిద్ధి చెందిన మిలరేపా. అసలాయన చర్మం అలా ఎందుకు మారింది? ఆ విచిత్రమైన రంగు వెనుక ఉన్న అసలు రహస్యమేంటి అనేది ముందుకు వెళుతున్న కొద్దీ మనకు అర్థమవుతుంది. 35. ఇది కేవలం ఒక మామూలు సంఖ్య కాదు. ప్రతీకారంతో రగిలిపోటూ మిలరేపో ఒకే ఒక్క రాత్రిలో బలి తీసుకున్న ప్రాణాల సంఖ్య అది. ఆయన చేసిన ఆ ఘోరమైన నేరం ఎంత తీవ్రమైనదో ఈ నంబర్ మనకు స్పష్టంగా చెబుతోంది. అసలు అంతటి పాపానికి ఒడిగట్టిన ఒక మనిషి మనస్సు ఆ తర్వాత ఎలా మారిపోయింది? ఈయన జీవితంలోని ఆ 2 భిన్నమైన దశలను ఒకసారి గమనిద్దాం. ఒకప్పుడతను మిలా తోపగా, అంటే వినడానికి ఇంపుగా ఉండే పేరు అనర్థం, చాలా సంపన్న కుటుంబంలో పుట్టిన ఒక అమాయకపు పిల్లాడు. కాని ఆ తర్వాత ఒక పల్చటి గుడ్డ మాత్రమే కట్టుకుని భయంకరమైన చీకటి గతాన్ని మోస్తున్న మిలరేపగా ఎలా మారిపోయాడు? 11వ శతాబ్దపు టిబెట్లో మొదలైన ఈ కథ వెనుక ఉన్న ఆ ఘోరమైన విషాదమేంటో పుర్చూద్దాం. మిలరేపా జీవితంలో జరిగిన కీలక మలుపులను ఒకసారి వరుసగా గమనిస్తే, 7ఏళ్ల వయసులో కన్న తండ్రిని కోల్పోవడం, 15ఏళ్ల వయసులో ప్రతీకారం కోసం భయంకరమైన చేతబడి నేర్చుకోవటం, చివరికి 84ఏళ్ల వయసులో ఒక గొప్ప యోగిగా ప్రాణాలు విడవడం, ఇలా ఆయన జీవితం ఎన్నో తీవ్రమైన ఒడిదుడుకులతో సాగింది. ఇప్పుడు ఆ ప్రయాణాన్ని మరింత లోతుగా విశ్లేషిద్దాం. ముందుగా కథ ప్రారంభంలోకి, అంటే 11వ శతాబ్దపు టిబెట్ ప్రాంతానికి వెళ్దాం. మిలరేప కుటుంబం చాలా సంపన్నమైనది. ఆయన తండ్రి ఒక గొప్ప వ్యాపారి. దానివల్ల వాళ్ల జీవితం సిరి సంపదలతో చాలా సంతోషంగా సాగిపోతుండేది. కాని ఆ ప్రశాంతమైన జీవితం అతి త్వరలోనే ఒక భయంకరమైన తుఫానులా ఎలా మారుతుందో వాళ్లు కలలో కూడా ఊహించలేదు. వాళ్ల జీవితంలో చోటు చేసుకున్న మహాద్రోహం గురించి తెలిస్తే ఎవ్వరికైనా బాధ కలుగుతుంది. తీవ్రమైన అనారోగ్యంతో తండ్రి చనిపోతూ తన ఆస్తిని, భార్యాపిల్లల బాధ్యతను తన సొంత తమ్ముడు, చెల్లెలికి అప్పగిస్తాడు. కాని ఇక్కడే అసలు కథ మొదలైంది. తండ్రి కన్నుమోయగానే ఆ బంధువులు రాక్షసుల్లా మారారు. ఆస్తి అంతా లాక్కుని మిలరేపును, అతని తల్లిని, సోదరిని వాళ్ల సొంత ఇంట్లోనే బానిసలుగా చేసేశారు. కనీసం తినడానికి సరైన తిండి కాని, కట్టుకోవడానికి బట్టలుగాని ఇవ్వకుండా వాళ్లను దారుణంగా హింసించారు. అలా ఏళ్లు గడిచాయి. మిలరేపుకు 15ఏళ్లొచ్చాయి. ఆస్తిపై తనకున్న చట్టబద్ధమైన హక్కునడిగాడు. కాని ఆ బంధువులు ఆస్తిని తిరిగి ఇవ్వకపోగా, కనీసం మానవత్వం కూడా లేకుండా అతని అందరి ముందు తీవ్రంగా అవమానించారు. అప్పటికే ఎన్నో ఏళ్ల బానిసత్వం అనుభవించిన ఆ కుటుంబంలో ఈ అవమానం ఒక అగ్నిపర్వతం బద్దలయ్యేలా చేసింది. కడుపు మండిన ఒక తల్లి చేసిన ఈ ఘోరమైన శపథం ఒక్కసారి వినండి. నువ్వు చేతబడి నేర్చుకుని మనల్ని ముంచిన ఆ బంధువులంతం చూడాలి, లేదంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఒక కన్నతల్లి చేసిన ఈ అత్యంత కఠినమైన తీర్మానం ఆ పడుచుకుర్రాడిని చీకటి మార్గం వైపు ఎలా నెట్టేసిందో ఈ మాటలు మనకు కళ్లకు కట్టినట్లు చెబుతున్నాయి. ఇక తల్లి మాట కోసం మిలరేప తన ఊరు వదిలిపెట్టి టిబెట్లోనే అత్యంత భయంకరమైన ఒక మంత్రగాడి దగ్గరకు వెళ్లాడు. గుండెల్లో పగతో రగిలిపోతున్న ఆ యువకుడు వినాశనకరమైన చేతబడి విద్యలను, అంటే బ్లాక్ మ్యాజిక్ను చాలా వేగంగా వంటపట్టించుకున్నాడు. తాను నేర్చుకున్న ఆ చీకటి విద్యలతో మిలరేపా తన ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు. ఒకే ఒక్క రాత్రిలో ఏకంగా 35 మందిని మట్టుబెట్టాడు. కాని ఆ తరువాతే అసలు నరకం మొదలైంది. పగ తీరింది సరే, కాని తాను చేసిన ఆ ఘోరమైన పాపాల వల్ల తనకు ఖచ్చితంగా నరకం ప్రాప్తిస్తుందన్న భయం అతన్ని వెంటాడటం మొదలుపెట్టింది. ఆ భయం అతనికి నిద్ర లేకుండా చేసింది. తాను చేసిన మహాపాపాలకు ఏదైనా ప్రాయశ్చిత్తం ఉందా అని వెతుక్కుంటూ మిలరేపా బౌద్ధ ధర్మాన్ని ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే ఆయనకు మార్పా అనే ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువు పరిచయమయ్యాడు. కాని మార్పా
చాలా కఠినమైన గురువు. తన దగ్గరకు వచ్చిన ఈ హంతకుడిని ఆయన అంత సులభంగా శిష్యుడిగా అంగీకరించలేదు. మార్ప తన శిష్యుడిలోనే అహంకారాన్ని, ఆ చీకటి కర్మను పూర్తిగా కాల్చివేయడానికి అసాధ్యమైన పరీక్షలు పెట్టాడు. కొండపైకి ఒంటరిగా పెద్ద పెద్ద రాళ్లు మోసుకువెళ్లడం, అక్కడొక పెద్ద రాతి కోట కట్టడం, అది పూర్తి కాగానే వెంటనే దాన్ని కూల్చేయమని చెప్పడం, మళ్లీ ఆ రాళ్లను తీసుకెళ్లి ఎక్కడనుంచి తెచ్చాడో అక్కడే పడేయడం. అసలిలా ఎందుకు చేస్తున్నారో అర్థం కాని ఒక పిచ్చి ప్రక్రియ అది. గురువు ఆజ్ఞ మేరకు మిలరేపా అలా ఏకంగా 4 వేరువేరు సార్లు ఆ కోటను కట్టి మళ్లీ కూల్చేశాడు. బరువైన రాళ్లను మోసీ మోసి అతని వీపుపై చర్మం పూర్తిగా ఊడిపోయింది. నిరంతరం రక్తం కారుతూ విపరీతమైన నొప్పితో నరకం అనుభవించేవాడు. కాని ఎంత బాధపెట్టినా ఆయన గురువుపై ఉన్న నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. ఒక్కసారి కూడా ఎదురు చెప్పలేదు. ఆ అచంచలమైన విశ్వాసమే అతని అసలైన మార్పుకు పునాది వేసింది. తన కఠిన శ్రమతో కర్మ అంతా కరిగిపోయిందని భావించిన తరువాత మార్ప అతనికి దీక్షను ప్రసాదించాడు. ఆ తర్వాత మిలరేపా ప్రపంచానికి పూర్తిగా దూరంగా వెళ్ళిపోయాడు. హిమాలయాల్లోని అత్యంత ఎత్తైన గడ్డకట్టే మంచు శిఖరాలకు చేరుకుని అక్కడ ఎవరికీ సాధ్యంగాని రీతిలో ఘోరమైన తపస్సు ప్రారంభించాడు. ఇక్కడ మీకొక సందేహం రావచ్చు. ఆ ప్రాణాలు తీసే చలిలో కనీసం బట్టలు కూడా లేకుండా ఆయన ఎలా బతికాడు? దానికి సమాధానం తుమ్మో. అంటే ఇది ఒక ప్రత్యేకమైన టిబెటన్ శ్వాస మరియు ధ్యాన ప్రక్రియ. దీని ద్వారా ఆయన తన శరీరంలోనే విపరీతమైన వేడిని పుట్టించుకునేవాడు. దీనివల్లే ఎలాంటి వెచ్చని దుస్తులు లేకుండానే ఆ మంచు కొండల్లో ఆయన బతకగలిగాడు. ఇకపోతే మనం ముందుగా చెప్పుకున్నట్లు ఆయన చర్మం ఆకుపచ్చగా ఎందుకు మారిందంటే, ఆ మంచు కొండల్లో తినడానికి ఏమీ దొరకకపోవడంతో కేవలం చుట్టుపక్కల పెరిగే నెటిల్స్ అంటే ఒక రకమైన దురదగొండి ఆకులను మాత్రమే తింటూ ఆయన బతికాడు. అలా నిరంతరం ఆ ఆకుపచ్చని ఆకులు మాత్రమే తినడం వల్ల కాలక్రమేణా ఆయన చర్మం కూడా ఆకుపచ్చ రంగులోకి మారిపోయి గ్రీన్ యోగిగా పేరు తెచ్చుకున్నాడు. ఎన్నో ఏళ్ల కఠిన తపస్సు తరువాత మిలరేపకు పూర్తి జ్ఞానోదయమైంది. తాను పడ్డ బాధలను, చీకటి అనుభవాలను అద్భుతమైన జ్ఞానంగా మార్చుకున్నాడు. పద్యాలు, పాటల రూపంలో తన జ్ఞానాన్ని సామాన్యులకు బోధించాడు. వీటినే మిలరేప రక్ష పాటలు అని అంటారు. ఆయన బోధనలకు ఆకర్షితులై వందలాది మంది శిష్యులు ఆయనను అనుసరించారు. ఒకప్పటి క్రూరమైన హంతకుడు ఇప్పుడు టిబెటన్ బౌద్ధమతంలోనే ఒక ముఖ్యమైన మూలస్తంభంగా నిలబడ్డాడు. తన గమ్యాన్ని, తన విధిని పూర్తిగా తిరగరాసుకున్న మిలిరేపా 84 ఏళ్ల వయసులో వందలాది మంది శిష్యుల మధ్య చాలా ప్రశాంతంగా తన భౌతిక కాయాన్ని విడిచిపెట్టాడు. ఒక అత్యంత హింసాత్మకమైన జీవితం చివరికి చాలా శాంతియుతంగా ముగిసింది. ఈ మొత్తం జీవిత చరిత్ర మనకు నేర్పే అత్యంత ముఖ్యమైన పాఠం ఒకటే: ఒక వ్యక్తి గతం వాళ్ళ భవిష్యత్తును ఎప్పుడూ నిర్ణయించదు. గతం ఎంత చీకటిగా ఉన్నా, ఎంతటి ఘోరమైన తప్పులు చేసినా సరే, మన ప్రయత్నం, సంకల్పం నిజాయితీగా ఉంటే భవిష్యత్తును ఖచ్చితంగా ప్రకాశవంతంగా మార్చుకోవచ్చు. చివరగా ఒక చిన్న ప్రశ్న: ఒక చెక్కు చెదరని సంకల్ప బలం అత్యంత చీకటి కర్మలను, పాపాలను సైతం నిజంగా పూర్తిగా చెరిపేయగలదా? మిలరేపా కథ ఖచ్చితంగా అవునేనే చెబుతోంది. ఈ అద్భుతమైన విశ్లేషణ ద్వారా మనందరం ఒక గొప్ప స్ఫూర్తిని పొందవచ్చని ఆశిద్దాం. మున్ముందు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను అన్వేషించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండండి. నమస్కారం.